మల్కాజ్గిరిలో 400 సంవత్సరాల చరిత్ర ఉన్న రామాలయంలో ప్రతి సంవత్సరం దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జీడి బాలచందర్ గౌడ్ తెలిపారు. శ్రీరామ్ మందిర్ సేవా మండల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి పాత గ్రామంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేవాలయంలో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తుండటంతో పాటు గత 10 సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు జీడి సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు బాలచందర్ గౌడ్ వివరించారు. తాతల నాటి నుంచి ఈ దేవాలయం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనాటి నుంచి చేయడం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దీక్షలు చేసిన వారు, అమ్మవారిని నమ్ముకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులంతా దినదినాభివృద్ధి చెందడంతో సంవత్సరం భక్తులు భారీ ఎత్తున పెరిగి అమ్మవారి దర్శనానికి వస్తున్నారని బాలచందర్ తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలు రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అంతా సమిష్టిగా ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గౌడ్ తెలిపారు. రోజు దినదిన ప్రవర్తమానంగా రోజు అభివృద్ధి చెందుతూ భక్తజనం కూడా ఇక్కడ మా మండపం ప్రత్యేకత ఏంటంటే వచ్చిన భక్తులు ప్రతి ఒక్క భక్తులతో హారతి ఇప్పిస్తాం. హారతి ఏంటంటే దగ్గర 200 మంది పార్టిసిపేట్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా పొద్దున వాళ్ళకి భోజనము, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేసి అందరు భక్తులు కూడా ఇక్కడ సమస్త భక్తజనం ఇక్కడ ఉన్నవారు తన సొంత అమ్మవారిని ఇక్కడ పెట్టినామనే భావనతో వచ్చి పనిచేస్తారు. అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదాలు మా మల్కాజ్గిరి పుర ప్రజలందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ తెలియదు. జీడి సాయి కుమార్లో అందరికీ దసరా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ ఓల్డ్ మల్కాజ్గిరి నందు మందిర్ సేవా మండల్ తరఫున ప్రతి సంవత్సరం అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాం. ఇది 9వ సంవత్సరం. అంతకుముందు గుడిలో చేసుకునే వాళ్ళం. సో వినాయక చవితి లాగానే ఇది కూడా చేద్దామని ఇక్కడ మండపం ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్య. ఇది 9వ సంవత్సరం. ఇది 9వ వార్షికోత్సవం. ఇది పెట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషంగా అనుకుంటున్నారు. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకరణలో దర్శనమిచ్చింది. ఇంకోటి ఇక్కడ ప్రతి భక్తులు దీక్ష తీసుకున్న ప్రతి భక్తులకు నిత్యంగా అన్నదానం మధ్యాహ్నము, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. సో కావున భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నాను.